హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు నేను మీకు మెంతికూర పప్పు చూపించబోతున్నానండి. మెంతికూర పప్పు చాలా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, మంచి స్మెల్ ఉంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మనకి చలికాలం వానకాలంలో బాగా దొరుకుతుంది. దాంట్లో నేను టమాటాలు కూడా వేస్తున్నాను. టమాటాలు వేస్తే కూడా మంచి రుచి వస్తుంది కాబట్టి పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, మెంతికూర. ఈ మెంతికూర మనం రెండు చిన్న చిన్న కట్టలు ఉంటాయి, లేదా దీంతో గుప్పెడు అనుకోండి, అవన్నీ ఏరి కడిగి పెట్టుకోవాలి. మంచిగా కడిగి పెట్టుకుంటే ఇంత చూడండి, 2 గుప్పెలు వస్తుంది మనకు. అది మంచి కాడలు తీసేసి సన్నగా ఏరి పెట్టుకొని కడిగేసుకొని శుభ్రం చేసి పెట్టుకోవాలి. ఒక 2 రెబ్బలు కరివేపాకు, ఇది కడిగి అన్నీ ఏవైనా మనం కడుక్కుంటాము, శుభ్రం చేసుకుంటాము, అలాగే పెట్టుకోవాలి. 4 టమాటాలు ఈ సైజువి, ఒక 10 పచ్చిమిరపకాయలండి ఈ సైజు పెద్దవి. మేము కొంచెం కారం ఎక్కువనే తింటాం కాబట్టి దీంట్లో కొంచెం కారం కూడా వేస్తాను నేను. పచ్చిమిరపకాయలు వేస్తే మనకంటే నోటికి, మాకు కారం ఎక్కువ తింటాం కాబట్టి రుచి తలగదు మాకు, కాబట్టి కొంచెం కారం కూడా వేస్తాను నేను. ఇంత కొత్తిమీర ఇంత, ఇంకా దీనికి మనకు ఎక్కువ మరీ ఎక్కువ వేస్తే కూడా కొత్తిమీర స్మెల్ ఎక్కువైపోయి మనకు తినాలంటే టేస్ట్ బాగా అనిపించదు, కాబట్టి కొత్తిమీర కొంచెం మామూలుగా వేసుకోవాలి, ఏరుకొని సన్నగా తరుక్కొని. ఇంకా ఇవన్నీ ఎంత క్వాంటిటీ పప్పు అంటే 100 గ్రామ్స్ అండి. నేను ఇది ఉడకబెట్టి పెట్టుకున్నాను పప్పు, ఇది కందిపప్పు ఉడికించి పెట్టుకున్నాను. 100 గ్రామ్స్ పప్పు మంచి మెత్తగా ఉడికిన తర్వాత ఇది పొయ్యి మీద గిన్నె పెట్టుకొని నూనె కాగిన తర్వాత మనకు కావాల్సినంత నూనె వేసుకొని, నూనె కాగిన తర్వాత పోపు గింజలు వేసుకుంటాం కదా, ఆవాలు, జీలకర్ర, వక్క మినపప్పు, ఇవి 3 కలిపి వేసుకోవాలి. వేసుకొని అవి మంచి ఎరుపుకు వచ్చి గోలిన తర్వాత ఫస్ట్ అవి గోలిన తర్వాత ఈ పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి, లేదా మధ్యలకు మనం చీల్చి దీన్ని 2 ముక్కలు చేసి కూడా వేసుకోవచ్చు. నేను మధ్యలోకి ఏం చీల్చను, ఇట్లనే చిన్న చిన్నగా కట్ చేస్తాను. ఇట్లా కట్ చేసి అప్పటికప్పుడు కట్ చేసుకొని వేసేసుకుంటాను. ఇట్లా చూడండి, ఇట్లా వేయాలి. వేగుతుంటాయి ఇవి, కొంచెం వేగిన తర్వాత కొంచెం మంట మనము సిమ్లో పెట్టుకుంటుండాలి, కొంచెం మీడియం సైజు పెట్టుకుంటుండాలి. ఒకసారి దీనికి గోలేదాన్ని బట్టి పెద్దగా చేసుకొని మళ్ళీ మనము మంటను ఫ్లేమ్ చూసుకుంటుండాలి, లేకుంటే మాడిపోతాయి. మాడిపోకుండా జాగ్రత్తగా గోలించుకోవాలి వీటిని. నేనైతే మీడియం సైజు పెట్టాను అండి. ఇప్పుడు కొంచెం పెద్దగా చేసుకున్నాను. దీంట్లో ఇప్పుడు తగినంత పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని కలుపుకోవాలి, మంచిగా కలిసేటట్టు. ఇది అయిన తర్వాత ఇప్పుడు మనము ఈ మెంతికూర ఏదైతే ఉందో అది వేసుకోవాలి. ఆకుకూరలు మంచిగా గోలాలండి, ఏ కూరగాయలైనా బాగా గోలి బాగా ఉడికితేనే టేస్ట్ వస్తాయి అవి. ఇవి కొంచెం మనం తొందర చేసినాం అనుకోండి, టేస్ట్ బాగుండదు, పచ్చి పచ్చిగా ఉంటుంది, మనం చేసుకొని కూడా తినలేము, వేస్ట్ అయిపోతుంది. అట్లా కాకుండా మంచిగా కొంచెం ఓపికతోటి మనకు నోటికి రుచించేటట్టు, ఎవరైనా తిన్నా కానీ అబ్బా బాగుంది అనుకునేటట్టు ఉండాలి. కానీ అబ్బా మళ్ళీ ఇట్లా చేసింది ఏంది, ఎట్లా ఉంది అనుకునేటట్టు ఉండవద్దు. కొంతమందికి ఏంటంటే తొందర ఎక్కువ ఉంటుందండి, అయిపోయింది నేను 20 నిమిషాలలో వంట చేసేసిన, హాఫ్ అన్ అవర్లో వంట చేసేసిన అంటారు. కాకపోతే అది వండే విధానం కూడా ఉంటుంది కదా. ఇది కొంచెం మనము మంచిగా గోలనిద్దాం. ఆ లోపల నేను ఈ టమాటాలు కట్ చేసుకుందాము. నేను కట్ చేసి పెట్టుకుంటాను ఇంతగా.
చూసారా అండి, ఇంతలోగా నేను టమాటాలు చిన్న చిన్న కట్ చేసి పెట్టేసుకున్నాను. మళ్ళీ ఒకసారి ఇది మనం మెంతి కూరని కలుపుకుందాము. అది గోలుతున్నది, మంచిగా వేగుతున్నది చూడండి. దీంట్లో ఉల్లిగడ్డలు కూడా వేసుకోవచ్చు, కానీ నేను వేసుకోలేదండి ఉల్లిగడ్డలు. పప్పు కాబట్టి నేను అంత పెద్ద ఇంట్రెస్ట్ చూపించాను ఉల్లిగడ్డలు వేయడానికి. వేరే కూరగాయలలో అయితే కంపల్సరీ వేస్తాను, కానీ పప్పులో నేను అంత ఇంట్రెస్ట్ చూపించాను. కొంచెం ఫ్లేమ్ పెద్దగా చేసుకుందాం ఇప్పుడు. మరి మాడిపోతుంటుంది అడుగుకి, అది చూసుకుంటూ ఉండాలి మనం. మాడిపోకుండా జాగ్రత్తగా వేగేటట్టు చూసుకుంటున్నాం. తినేవాళ్ళం మనమే కాబట్టి వంట మనకు రుచిగా వచ్చేటట్టు మనమే ఓపికతో చేసుకోవాలండి. టేస్ట్ బాగుంటేనే కదా బాగా తినేది మనం. కనీసం ఇది వేగడానికి 10-15 నిమిషాలు ఖచ్చితంగా పడుతుందండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి ముద్ద కొంచెం తీసుకుందాం, ఎక్కువ వేయద్దు. స్మెల్ మొత్తం దీందే వచ్చేస్తుంది కాబట్టి కొంచెం వేసుకోవాలి టేస్ట్ కోసం. ఇది కూడా మంచిగా కొంచెం వేగాలి నూనెలో. ఒక్క 2 నిమిషాలను ఇది వేగాలి. ఇది వేగిన తర్వాత టమాటాలు వేసుకుందాం. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. టూ మినిట్స్ అయిపోయింది కదా, అల్లం వెల్లుల్లి వేగింది. ఇప్పుడు మనం టమాటా ముక్కలు వేసుకుందాం. ఇప్పుడు దీన్ని కలిపేసుకుందాము. టమాటాలు వేసాం కాబట్టి టమాటాలో నీరు ఉంటుంది కదా, మనము మీడియం ఫ్లేమ్ పెట్టుకుందాము. ఇప్పుడు మెంతి కూర మాడిపోవడానికి అవకాశం ఉండదు. ఈ నీరుతో పాటు అది కూడా ఉడుకుతుంది కాబట్టి మాడిపోవడానికి అవకాశం ఉండదు. మనము మీడియం ఫ్లేమ్ చేసుకోవాలి. ఇప్పుడు హైలో మాత్రం పెట్టుకోవద్దు. టమాటాలు ఉడకడానికి మనము ఒక 5 మినిట్స్ పెట్టుకొని మూత పెట్టేద్దాము. ఫ్లేమ్ చిన్నగా చేసేసుకుందాం. స్లిమ్ చేసేసుకుందాం, సిమ్లో పెట్టేసుకున్నాము. ఒక 5 మినిట్స్ సన్న మంట మీద ఇవి ఉడుకుతుంటాయి. మూత పెట్టిద్దాం. ఇప్పుడు 5 మినిట్స్ అయిందండి. చూడండి, కొంచెం మెత్తగా అయినాయి ముక్కలు. దీంట్లో ఇప్పుడు మనం కొంచెం ఉప్పు వేసుకుందాము. హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం వేసుకొని మిగతాది పప్పు ఉడికేటప్పుడు వేసుకుందాం. ఎందుకంటే ఇప్పుడే మొత్తం పప్పు వేసుకుంటే బాగా ముక్కలకు బట్టి బాగా ఉప్పు అయిపోతాయి. అవి తింటుంటే నోటికి ఉప్పు తలుగుతుంది, బాగుండదు టేస్ట్. ఇది ఏంటంటే కొంచెం ఉడకడానికి, మనకు మంచిగా తొందరగా ఉడకడానికి, ముక్కలకు కూడా ఉప్పు పట్టి టేస్ట్ ఉండడానికి మనం ఇప్పుడు కొంచెం వేసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకుందాం ఒక 2 నిమిషాలు. ఇప్పుడు 2 మినిట్స్ అయిపోయింది. మూత తీసేసుకుందాము. చూడండి, మంచిగా వేగినవి. ఇట్లా నీరు వచ్చింది చూడండి. నేనైతే కొంచెం కారం కూడా వేసుకుంటాను.
ఇది కారం ఎక్కువ తినే వాళ్ళకి మాత్రమే మళ్ళీ కారం వేసుకోవడము. తక్కువ తినేవాళ్ళు వేసుకోవాల్సిన అవసరం లేదు. మిరపకాయలు కూడా మీ అందాజను బట్టి మీరు ఎంత కారం అయితే తింటారో దాన్ని బట్టి వేసుకోండి. ఇప్పుడు పప్పు వేసుకుందాం. దీన్ని మంచిగా కలిపేసుకోవాలి. అడుగు నుండి అంతా ఆ మెంతికూర ఏదైతుందో మెంతికూర, టమాటాలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసుకున్నాం కదా, కరివేపాకు ఇవన్నీ ఈ పప్పులో మంచిగా కలిసిపోవాలి. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. అయింది కదా. ఇప్పుడు మళ్ళీ నేను పప్పులో కొంచెం ఉప్పు వేసుకుందామని చెప్పాను కదా. ఇప్పుడు 1 టీ స్పూన్ అండి. మీరు ఉప్పు ఎంత తింటారో ఎక్కువ తక్కువని బట్టి మీరు వేసుకోవచ్చు. అది కూడా ఇప్పుడు ఇంతే, గట్టిగా ఉండదండి ఇది పప్పు. మనం నీళ్ళు వేసుకోవాలి దీంట్లో. ఇప్పుడు ఫ్లేమ్ పెద్దగా చేసేసుకోవాలి. ఇది ఇంకా కొంచెం గట్టిగానే ఉంది. ఇంకా కొంచెం నీళ్ళు పోసుకోవాలి. చూడండి, పప్పు ఈ మాత్రం ఉండాలి. ఇంత పల్చగా ఉంటే మనం ఇంకా ఉడికిస్తాం కాబట్టి ఇంకొక 10 మినిట్స్ వరకు పొయ్యి మీదే ఉంచి మనం ఉడికించుకోవాలి. ఇప్పుడు నేను మళ్ళీ మూత పెడుతున్నాను. ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు మూత తీసి చూద్దాము. పప్పు ఉడుకుతున్నది. ఇట్లా కలుపుకోవాలి. మనం అడుగుదంతా మనము పైకి అనుకుంటూ కలిపేస్తే సమానంగా కలిసిపోతుంది. లేకుంటే అడుక్కంతా గడ్డగట్టినట్టు అయ్యి మాడిపోతుంది. మళ్ళీ మూత తీసి చూసుకుందాం ఒకసారి. చూడండి ఎంత బాగా ఉడుకుతుందో. ఇప్పుడు పప్పు పర్ఫెక్ట్గా తయారైపోయింది. మంచి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తినేసేయండి. మీరు కూడా ట్రై చేసి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.